పెద్దమ్మ మీ పేరు? పద్మావతి అండి. పెద్దమ్మ, మరి కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది కదా, ఈ సంవత్సరం వరకు పరిపాలన ఎలా అనిపిస్తుంది? బాగా చేస్తున్నారు. అన్ని బియ్యం కూడా మాకు ఇంటికే ఇస్తున్నారు. బాగానే చేస్తున్నారు. కాకపోతే మేము ఏంటంటే తిరగలేం కదా, అది పెన్షన్కి 6,000 చేస్తానన్నారు. అది మాత్రం చేయించుకోలేకపోతున్నాను నేను. పెద్దమ్మ, మరి మీకు రేషన్ ఇంటికే తెచ్చిస్తున్నారా? ఇంటికి ఏలుముద్ర వేయించుకెళ్తున్నారు. ఒప్పుకుంటే వెళ్తున్నా, లేదంటే ఎవరో ఒకళ్ళు అబ్బాయి ఇంటికి వచ్చి ఏలుముద్ర వేయించుకెళ్తున్నారు. రేషన్ షాపు పక్కన వాళ్ళు ఎవరన్నా కార్డు ఇచ్చినా ఇస్తున్నాడు, తెచ్చుకుంటున్నాము. మరి ఈ రేషన్ జగన్ గారు పెట్టిన పద్ధతి నచ్చిందా, చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పద్ధతి నచ్చిందా? జగన్ గారు అంటే ఇంక ఇంటింటికి వచ్చే ఇది నచ్చింది అది నచ్చింది అట్లా అనకూడదు కదమ్మా. ఎవరి పరిపాలన వాళ్ళది. చంద్రబాబు నాయుడు వచ్చినాక కొంచెం ఇంకా ఎక్కువ చేస్తున్నారు. ఇంకా సంవత్సరమే కదా అయ్యింది, పోయే కొందికి చేస్తూ ఉంటారు. వాళ్ళని తప్పు పట్టకూడదు, వీళ్ళని తప్పు పట్టకూడదు. ఎవరి పరిపాలన వాళ్ళది కాదు. ఎవరి కష్టాలు తీర్చేయం కాదు. ఇప్పుడు ఉండే జనం మనుషులను బతికినంత కాలం ఎవరి ఇష్టం ఇంకా వాళ్ళది. అలా చెప్పకూడదు. వాళ్ళు బాగానే చేశారు, వీళ్ళు బాగానే చేశారు. బాబాయ్కి పింఛన్ వస్తుందా? 4,000 వస్తుందమ్మా. 6,000 చేస్తా అన్నారు. ఎవరి దగ్గరికి వెళ్ళినా అక్కడికి వెళ్ళాలంటే ఛార్జీలకు అవుతాయి, తీసుకెళ్ళలేక లేకలేడు. అదొక్కటి లోకేష్ గారు కనిపెట్టి మాకు ఇప్పిస్తే బతుకుతుంటే అదొక్కటి నేను చేసుకోలేకపోతున్నాను. పెన్షన్ గురించే అదొక్కటి లోకేష్ గారు మమ్మల్ని గుర్తించి పెన్షన్ పెంచిస్తే చాలు. 4,000 ఇంటి అద్దె అన్ని కట్టుకోవాలమ్మా. మేము ఇల్లుంటే అమ్మేసాము, వాళ్ళకి వచ్చింది కొనుక్కున్న వాళ్ళకి ఇల్లు. అదొక్కటే చేసుకోలేకపోతున్నా. అదొక్కటి గుర్తించి లోకేష్ గారి దగ్గరికి నేను వెళ్ళలేకపోతున్నాను. ఆయన గుర్తించి మాకు ఈ పెన్షన్ పెంచితే చాలు నాకు. మరి ఇంత బాధలో ఉన్నారు కదా, ఇంత దుఃఖంలో ఉన్నారు కదా, మరి లోకేష్ గారు మీకు న్యాయం చేస్తారు అంటే మీరు అనుకున్న విధంగానే మరి పింఛను పెంచుతారు అని నమ్మకం ఉందా? ఉంది. ఎవరన్నా ఎవరి ద్వారా కన్నా పెంచిస్తారు అని నమ్మకం ఉండబట్టి నేను అక్కడికి వెళ్ళలేకుండా అడుగుదాం, వచ్చిన రోజు తినే అదృష్టం ఉంటే వస్తుంది అనుకొని ఇంకా అట్లాగే ఆ 4,000 తోటే మందులు ఇంటి అద్దె అట్లా ఉన్నారు. కాబట్టి మీకు ఏదో ఒక దారి ఖచ్చితంగా నెలకు వస్తుంది. మందులకి ఇంటి అద్దెకి కట్టుకుంటాము. మరి చంద్రబాబు నాయుడు గారు 7,000 ఇస్తా అన్నారు. ఇచ్చారమ్మా, ఇచ్చారు. ఆ 7,000 ఇస్తున్నారా. ఇంకా నాకు 2 నెలలు కలిసి వచ్చింది. అదనంగా అయ్యో అదే దానికి దండం వస్తే ఎదురుగైనా దండం పెట్టుకోవచ్చు. వాళ్ళు మరి మన దాకా రాలేరు కదా. అందుకని నేను ఇలా చెప్పుకుంటున్నాను. ఆయనకి వందనాలే చెప్తాను. ఎందుకంటే మా పెన్షన్ ఇస్తాను 4,000. అంతకుముందు 3,000 కదమ్మా. 3,000 ఎటు సాలే కాదు, 4,000 ఇస్తున్నారు కదా. 15 మందులకు పోయినా దాంట్లోనే అట్లా సరిపెట్టుకుంటున్నాం. బియ్యం వస్తాయి, పంచదార ఇస్తారు, అయ్యే సరిపెట్టుకుంటున్నాం. అదేమో మరి అలాగే లోకేష్ గారిని గెలిపించుకున్నారు కదా మీ నియోజకవర్గంలో, ఆయన మీకు ఎంత దగ్గరగా ఉన్నారు అంటే ఏం చెప్తారు? దగ్గరగానే ఉన్నారు. వచ్చారు అంతకుముందు కూడా, ఎలక్షన్లో లేకపోయినా కూడా దగ్గరగా వచ్చి మీటింగ్లు పెట్టి ఏది కావాలంటే అది చేస్తున్నారు. వెళ్ళే వాళ్ళందరికీ చేస్తున్నారు. కాకపోతే నేను వెళ్ళలేకపోయానుగా, నాకు చేయించుకోవటానికి అది చేస్తున్నారు. దగ్గరగా ఉన్నారు అందరికీ. దానికి మేమేం తప్పు, అన్నీ మంచిగా చూస్తున్నారు. అంత గెలవక ముందు కూడా పాపం 2-3 సార్లు తిరిగి చేశారు. చేయలేదని నేను అనట్లేదు, అన్నీ బాగానే ఉన్నాయి పరిపాలన. కాకపోతే ఒక్కళ్ళమే కాదుగా, వేల సంఖ్యలో ఉన్నారు, మన ఒక్కళ్ళం కాదు. రాష్ట్రం ఇన్ని అప్పుల్లో ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి వెళ్ళి కూడా లేని వాళ్ళకి సాయం చేస్తున్నారు. అదే నేను టీవీలో చూసి మాకు కూడా ఏదో ఒక సహాయం చేస్తాడేమోనని నేను అనుకున్నా. కాకపోతే మాకు అవకాశం రాలేదు కదా, అందుకే వచ్చింది. కాబట్టి వాళ్ళు చెప్పుకున్న ఏదో మమ్మల్ని గుర్తించి ఏదో సాయం చేస్తే, ఇండ్లు పెట్టుకోవటానికి ఇల్లు వస్తే ఇల్లు కూడా పెట్టుకుందామని అనుకున్నా. ఉంది అంతకుముందు. కాకపోతే మందుల గురించి అమ్ముకోవాల్సి వచ్చింది. ఇల్లు లేదు. పిల్లలంటే ఇంక చెప్పుకోవటానికి ఏముందమ్మా, వాళ్ళు చేతి పని చేసుకొని బతికేవాళ్ళే. ఎవరి సంసారాలు వాళ్ళకి అయిపోతున్నాయి. పిల్లలు చూడలేదని అనుకోవటానికి కూడా లేదు. అందుకని పెన్షన్ పెంచితే మాకు చాలా మేము ఉండటానికి ఎట్టగొట్ట కట్టుకొని బతుకుతాము. ఆ పెన్షన్ ఒక్కటి ఆయన 5 సంవత్సరాల నుంచి అప్పుడు జగన్ ఉన్నప్పుడు అడిగా. ఆయన అప్పుడు ఆ పరిపాలన లేదు అని అయ్యవటానికే ఆయన ఇది ఇబ్బంది పడ్డారు కదా. అట్లాగే ఇప్పుడు కూడా ఈయన వచ్చారు కదా, ఇస్తారులే పెంచుతారులే అని ఆశపడ్డాను. కాకపోతే మనకు అవకాశం పెన్షన్ ఈయన వచ్చిన తర్వాత 6,000 చేశారు కదా. అది చేయలేదమ్మా. అదే నాకు వెళ్ళటానికి కుదరలేదు.
కాగితాలు ఎన్ని రిపోర్ట్లు తీయించుకొని ఉంచుకోమన్నారు. ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎవరు తిరిగే వాళ్ళు ఉండాలమ్మ, తిరిగే వాళ్ళు లేక నేను చేయించుకోలేకపోయాను. ఇగో ఇప్పుడు అన్నా గుర్తించి మమ్మల్ని ఆ పెన్షన్ పెంచితే మాకు కొంచెం సహాయంగా ఉంటుంది. ఒక మాటలో ఏం చెప్తారు పెద్దమ్మ చంద్రబాబు నాయుడు గారి గురించి? చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఆయనే ఉంటే పరిపాలన బాగుండిద్ది, పిల్లల భవిష్యత్తు బాగుండిద్ది అమ్మ. ఇప్పుడు పరిపాలన కంటే అన్ని కంపెనీలు అవి వస్తున్నాయి కాబట్టి చదువుకునే పిల్లలకి ఉద్యోగాలు అవి బాగా ఇస్తారు. పిల్లలు కూడా ఇతర దేశాలు వెళ్ళకుండా ఇక్కడే ఉండి ఉద్యోగాలు చేసుకునేలాగా రాబోయే తరానికి బాగా చేస్తారు చంద్రబాబు నాయుడు గారు.